హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి జోన్ వైజ్ గా అదే విధంగా ట్రేడ్ వైజ్ గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్ అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ 2 లక్షల పైగా ఉద్యోగాలతోటి డేటా కలెక్ట్ చేసుకొని అంటే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ యొక్క షిఫ్ట్, వాళ్ళ యొక్క కేటగిరీ, వాళ్ళ యొక్క ట్రేడ్ ఎంటర్ చేసి ఎన్ని మార్కులు వస్తున్నాయనేది ఈ వీడియోలో కంప్లీట్గా అనాలిసిస్ చేస్తా. జోన్ వైజ్ గా చూద్దాం, కేటగిరీ వైజ్ గా చూద్దాం, ట్రేడ్ వైజ్ గా చూద్దాం. ఈసారి ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఈసారి ఏ కేటగిరీ వాళ్ళకి తక్కువ ఎక్కువ ఉంటుందని కంప్లీట్గా అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఒకసారి మనకి 2 లక్షల పైగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన సర్వేలు కనుక చూసినట్లయితే ఉన్న దాంట్లో మీరు రాసిన ట్రేడ్లలో, మీరు రాసిన ఎగ్జామ్ టెక్నీషియన్ గ్రేడ్ 3లా ఫస్ట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 23వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 10:30 జరిగింది ఫెస్ట్ అనమాట. వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ కనుక కలెక్ట్ చేసినట్లయితే మొత్తం 7,313 మంది పార్టిసిపేట్ అయితే కేవలం వాళ్ళది లెస్ దాన్ 50 ఉండడం జరిగింది. దాని తర్వాత టఫ్ అంటే డిసెంబర్ 29th 12:45 నుంచి 2:15 వరకు, దాని తర్వాత డిసెంబర్ 26th 4:30 నుంచి 6 అనమాట, దాని తర్వాత డిసెంబర్ 7th 12:45 నుంచి 2:15. అంటే ఇది యావరేజ్ మార్క్స్ అనమాట వాళ్ళకి. ఇది టోటల్ స్టూడెంట్స్, ఇది అన్రిజర్వ్డ్ ఎంత, ఓబీసీ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత అనేది ఇది. మరి ఏది కొంచెం ఈజీగా వచ్చింది సార్ పేపర్ అని అనుకుంటే గనక ఇన్ని షిఫ్ట్లు కనుక కంపారిజన్ చేస్తే కొంచెం ఈజీగా, అంటే మరీ ఈజీ కాదు, మోడరేట్ టు లెవెల్ వచ్చింది. ఏంటంటే డిసెంబర్ 26th మార్నింగ్ షిఫ్ట్ 9 AM నుంచి 10:30, యావరేజ్ స్కోర్ 56.38 అన్నమాట. ఇందులో మనకి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ 8,440 మంది చేస్తే ఇది అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఇది అనమాట. ఇది కంప్లీట్గా అన్ని షిఫ్ట్లకు సంబంధించి కంప్లీట్ మార్క్స్ యావరేజ్ స్కోర్ అనమాట. మనం ఏం చేద్దామంటే అన్ని జోన్ల గురించి డిస్కస్ చేద్దాం. మెజారిటీగా ఏంటంటే మనం అన్ని జోన్ల గురించి డిస్కస్ చేయాలంటే లెంత్, వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. అందుకోసమే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ సంబంధించిన కంప్లీట్ గా జోన్ వైజ్ గా, షిఫ్ట్ వైజ్ గా ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే, కిరణ్ స్టడీస్ అని, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా మీకు లింక్ ఉంటుందండి. సో అక్కడి నుంచి అయినా సరే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ 2 లక్షల స్టూడెంట్స్ యొక్క సర్వే జోన్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా, ట్రేడ్ వైజ్ గా ప్రతి ఒక్కటి కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము సికింద్రాబాద్ గురించి, చెన్నై గురించి కానీ మనకు మెజారిటీగా స్టూడెంట్స్ ఎగ్జామ్ ఏదైతే రాశారో వాటి మీద మనం డిస్కస్ అయితే చేద్దాం అనమాట. ఓకేనా, చూద్దామండి. ఫస్ట్ సికింద్రాబాద్ లో ట్రేడ్ వైజ్ గా ఎంత మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. చూడండి, సికింద్రాబాద్ ఇంటర్మీడియట్ గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది కూడా కట్ ఆఫ్ సార్ సికింద్రాబాద్ ఇంటర్మీడియట్ పీసీఎం అనేది 12th పీసీఎం కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది సికింద్రాబాద్ కనుక డిస్కస్ చేస్తే గ్రేటర్ దాన్ 91 వచ్చిన స్టూడెంట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 15 మంది ఉన్నారు. అలా అన్రిజర్వ్డ్ 2 ఉన్నారు, ఓబీసీ 11 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నారు. గ్రేటర్ దాన్ 86 వచ్చి 184 ఉన్నారు, గ్రేటర్ దాన్ 81 వచ్చేసరికి 694 ఉన్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ వాల్యూస్. 694 మందిలో అన్రిజర్వ్డ్ 112 ఉన్నారు, ఓబీసీ వచ్చేసరికి 434 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 81 ఉన్నారు, ఎస్సీ వచ్చేసరికి 51 ఉన్నారు, ఎస్టీ వచ్చేసరికి 16 ఉన్నారు. ఇది రా స్కోర్ మాత్రమే. నెక్స్ట్ అయిపోలేదండి. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే మనకి అదే 12th పీసీఎంలో మనకి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గ్రేటర్ దాన్ 76 వచ్చిన వాళ్ళు 1464 టోటల్ గా వస్తే అన్రిజర్వ్డ్ 221, ఓబీసీ 908, ఈడబ్ల్యూఎస్ 162, ఎస్సీ 123, ఎస్టీ 50 అనమాట. అంటే ఇక్కడ మనం యావరేజ్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకున్న పోస్టుల ప్రకారం కానీ ఏదైనా సరే మీకు సికింద్రాబాద్ లో 12th పీసీఎం సికింద్రాబాద్ గురించి మాట్లాడుతున్నానండి. సో సికింద్రాబాద్ జోన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో, సో సికింద్రాబాద్ లో మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సికింద్రాబాద్ లో మీకు యావరేజ్ గా 12th పీసీఎం ఏదైతుందో ఇంటర్మీడియట్ తోటి అన్రిజర్వ్డ్ వచ్చేసరికల్లా ఖచ్చితంగా మీకు 75 to 80 వరకు అయితే మార్క్స్ ఖచ్చితంగా రావాలని. ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళకి మాత్రమే. ఇందులో కూడా మీకు ప్లస్ ఆర్ మైనస్ అనేది మీకు తేడా అయితే ఉండొచ్చు, డిఫరెన్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. అంటే ఇందులో మీకు ఎవరు తక్కువ ఉంటుందంటే ఈడబ్ల్యూఎస్ కి ఈసారి కట్ ఆఫ్ తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది, ఓబీసీకి కట్ ఆఫ్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్. మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ డేటా ప్రకారం చూడండి. ఒక్కసారి పీసీఎం కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సికింద్రాబాద్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 81 తీసుకున్నట్లయితే టోటల్ గా 694 మందిలో ఓబీసీ స్టూడెంట్సే 434 మంది. ఇది తక్కువ చూసుకున్నట్లయితే ఎస్టీ ఉన్నారు, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ ఉన్నారు. రైట్. సో ఈ 12th పీసీఎం లోకి వచ్చేసరికల్లా మనకు ఎస్టీ తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది, దాని తర్వాత ఎక్కువ మాత్రం ఓబీసీకి ఉంది. అన్రిజర్వ్ కూడా తక్కువ ఉంటుంది చూడండి. సో ఓబీసీకి అనేది ఈసారి కట్ ఆఫ్ ఉంటుంది.
సో ఈడబ్ల్యూఎస్ కాదండి, ఎస్టీ కూడా తక్కువే ఉండడం జరిగింది. సో ఒకసారి మనకు డేటా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సో మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కాదు ఎస్టీకి తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో మెజారిటీగా అయితే ఉంటుంది. సో ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ తక్కువ ఉండడానికి ఉంది, ఓబీసీకి ఎక్కువ ఉంది. ఆన్ అండ్ యావరేజ్ గా 75 to 80 కనుక 12th PCM సికింద్రాబాద్ కనుక ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు. ఇది రా స్కోర్ మాత్రమే, నార్మలైజేషన్ కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ షిఫ్ట్ ప్రకారం వాళ్ళకి మార్క్స్ తర్వాత కూడా పెరగవచ్చు. ఇది నార్మలైజేషన్ మాత్రమే అనమాట. ఇది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దీని తర్వాత మనకి ఏదైతుందో సో సో మనకి 12th PCM చెప్పాను యావరేజ్ స్కోర్. దాని తర్వాత కార్పెంటర్ కనుక చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లో సో గ్రేటర్ దాన్ 81, గ్రేటర్ దాన్ 76. సో మాక్సిమం ఇది 60+ కనుక వస్తే కార్పెంటర్ సికింద్రాబాద్ హోప్స్ పెట్టుకోవచ్చు, 60+ కనుక వస్తే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ సిఎన్సి ప్రోగ్రామర్ చూడండి, ఇక్కడ సిఎన్సి ప్రోగ్రామర్ నెక్స్ట్ సివిల్ అండ్ ఎలైనడ్ ఇంజనీరింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా మీకు గ్రేటర్ దాన్ 60 కనుక వచ్చినట్లయితే సివిల్ అండ్ ఎలైనడ్ ఇంజనీరింగ్ సికింద్రాబాద్ హోప్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిఎన్సి ప్రోగ్రామర్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 60 వస్తే హోప్ పెట్టుకోవచ్చు అనమాట. రఫ్ గా చెప్తాను, ఈ పీడిఎఫ్ కంప్లీట్ గా మీకు కిరణ్ స్టడీస్ యాప్లు ఇస్తాను. మీరు జోన్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా చూడండి, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీకు ఏది ఇంపార్టెంటో ఈ వీడియోలో అది మాత్రం చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, చాలా మంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేసేది కూడా దీని గురించి అన్నమాట. సార్ ఎలక్ట్రీషియన్ స్టాఫ్ అనేది ఎంత ఉండబోతుంది ఈసారి అనేది చాలా మంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తారు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సికింద్రాబాద్ జోన్ లో ఎలక్ట్రీషియన్ ఎంత ఉండబోతుంది కట్ ఆఫ్ అనేది చూద్దాం ఒక్కసారి, ఎందుకంటే మెజారిటీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి. సో గ్రేటర్ దాన్ 91 ఒక్కలే ఉన్నారు, 86 11 ఉన్నారు, 81 50 ఉన్నారు, 76 114 ఉన్నారు, 71 217 ఉన్నారు, 66 355 ఉన్నారు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో సో ఈడబ్ల్యూఎస్ చూడండి, నేను అదే చెప్పాను ఇంతకుముందు కూడా 12th PCM ఎస్టీ తక్కువ ఉంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ గ్రేటర్ దాన్ 71, ఎస్టీ 21 ఉన్నారు, ఎస్సీ 16 ఉన్నారు, బట్ ఈడబ్ల్యూఎస్ 12 మాత్రమే ఉన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్కువ మాత్రం మళ్ళీ ఓబీసీ అనమాట 146. అంటే మీకు ఎలక్ట్రీషియన్ అనేది గ్రేటర్ దాన్ 70+ కనుక వస్తే హోప్ పెట్టుకోవచ్చు. గ్రేటర్ దాన్ 70+ కనుక స్కోరు మీరు ఎలక్ట్రీషియన్ కనుక చేసినట్లయితే ఓపెన్ గానీ ఏదైనా సరే హోప్ పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఎవరికి ఉందంటే ఎస్టీ వాళ్ళకు ఉందన్నమాట. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు కూడా ఇక్కడ తక్కువ ఉంది చూడండి, ఓకేనా. సో అదే ఈడబ్ల్యూఎస్ అందరికంటే తక్కువ ఉంది, ఇక్కడ ఎస్టీ కాదండి. సో ఈడబ్ల్యూఎస్ అనేది ఈడబ్ల్యూఎస్ కి ఎలక్ట్రీషియన్ లా తక్కువ ఉండడానికి ఛాన్సెస్ అవుతుంది అనమాట, ఓకేనా. ఎక్కువ మాత్రం ఓబీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో 70కి ± ఎలక్ట్రీషియన్ కనుక సికింద్రాబాద్ జోన్ లో మీకు మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ట్రేడ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ అబ్జర్వ్ చేద్దాం. సికింద్రాబాద్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సికింద్రాబాద్ జోన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. సో మీకు కంప్లీట్ జోన్ల గురించి మీకు పీడిఎఫ్ అనేది మ్యాప్ లో ఇస్తాను. సో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గ్రేటర్ దాన్ 66 వచ్చిన వాళ్ళు 41 ఉంటే అన్రిజర్వ్ ఇద్దరే ఉన్నారు, ఓబీసీ 29 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 5 ఉన్నారు, ఎస్సీ 3 ఉన్నారు, ఎస్టీ 2 అంటే గ్రేటర్ దాన్ 60 కనుక వచ్చినట్లయితే ఏదైతే మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉందో సో వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటది అనమాట, ఛాన్సెస్ ఉంది, ఎక్స్పెక్టెడ్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్ తర్వాత చాలా మంది కూడా వెయిట్ చేసేది కూడా సికింద్రాబాద్ లో ఫిట్టర్ కాబట్టి ఒకసారి ఫిట్టర్ గురించి మనకి కేటగిరీ వైజ్ గా చూద్దాం. గ్రేటర్ దాన్ 86 7 ఉన్నారు, గ్రేటర్ దాన్ 81 21, గ్రేటర్ దాన్ 76 59 ఉన్నారు, గ్రేటర్ దాన్ 70 అంటే 70+ కనుక వచ్చినట్లయితే హోప్ పెట్టుకోవచ్చు. అందులో కూడా 70+ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్టీకి తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కూడా తక్కువ ఉంది. ఓబీసీ వచ్చేసరికి 63 ఉన్నారు, ఎస్సీ వచ్చేసరికి 90 ఉన్నారు. అంటే లీస్ట్ కట్ ఆఫ్ ఎస్టీ, అంటే ఎస్టీ వాళ్ళకి 60 నుంచి 70 వచ్చినా సరే హోప్ ఉంటుంది. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా 75+ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అన్రిజర్వ్ కూడా తక్కువే ఉన్నారు అనమాట. అంటే ఫిట్టర్ అనేది 65 to 70 ± కనుక రా స్కోర్ వస్తే మీకు నార్మలైజేషన్ పెరిగితే ఎక్స్పెక్టెడ్ గా మనం ఫిట్టర్ మీద హోప్ పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ 70+ అంటే మనకి 70+ ఉన్నారు. ఈ స్కోర్ అనేది కేవలం ఏదైతే తక్కువ ఉన్నారో వీళ్ళకి తీసుకోవాలి, మాక్సిమం ఏమో ఓబీసీ వాళ్ళకి తీసుకోవాలి, మినిమం ఏమో తక్కువ వచ్చిన వాళ్ళకి చూసుకోవాలన్నమాట, ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ ట్రేడ్ గురించి చూద్దాం. రైట్, నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసరికల్లా మనకు మిషనిస్ట్ అనమాట. సో సికింద్రాబాద్ లో మిషనిస్ట్ మనకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు తక్కువే ఉన్నారు. సో గ్రేటర్ దాన్ 66 వచ్చిన వాళ్ళు 11 మెంబర్సే ఉన్నారు అనమాట. నెక్స్ట్ మెకానిక్ డీజిల్ అనమాట. సో ఇది కూడా చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో సికింద్రాబాద్ లో మెకానిక్ డీజిల్ వాళ్ళు గ్రేటర్ దాన్ 81 వచ్చిన వాళ్ళు 269 మెంబర్స్ ఉంటే అలా అన్రిజర్వ్ 20 ఉన్నారు, ఓబీసీ 119 199 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 29 ఉన్నారు, ఎస్సీ 16 ఉన్నారు, ఎస్టీ వచ్చేసరికి 5 ఉన్నారు. నెక్స్ట్ కంటిన్యూషన్ మనకి సో మెకానిక్ డీజిల్ మెకానిక్ వచ్చేసరికల్లా చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా మంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.
సో చూడండి ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ 76 622 ఉన్నారు, అన్రిజర్వ్డ్ 57, ఓబీసీ 442 స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ 59, ఎస్సీ 44, ఎస్టీ 40. సో ఇది కూడా మీకు ఏదైతే మనకి ఈ మెకానిక్ ఉందో, సో మెకానిక్ డీజిల్ కూడా మీకు మాక్సిమం ఇక్కడ ఎంత ఉందో మనకి టాప్ స్కోర్ మెకానిక్ డీజిల్ లా సో 81 ఉంది కాబట్టి, సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి మాక్సిమం 75+ కనుక వచ్చినట్లయితే హోప్ పెట్టుకోవచ్చు అన్రిజర్వ్డ్ కానీ. ఇందులో కూడా మళ్ళీ ఓబీసీ ఎక్కువ ఉంటుంది. సో లీస్ట్ వచ్చేసరికి కంపారిజన్ చేస్తే ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ అనేది మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా సికింద్రాబాద్ లా మెకానిక్ మోటార్ వెహికల్ వచ్చిన వాళ్ళు సో 81 వచ్చిన వాళ్ళు 12 ఉన్నారు, 76 22 ఉన్నారు, 71 39 ఉన్నారు, 66 51 ఉన్నారు, అదేవిధంగా 56 వచ్చేసరికి 70 మెంబర్స్ ఉన్నారు అనమాట. సో 60+ కనుక వస్తే మనకు హోప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికల్లా 46 1 ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు, అదర్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారు అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఓన్లీ సికింద్రాబాద్ గురించి నేను వీడియోలు చెప్పడం జరిగిందండి. సో చెన్నై కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ మనకి ఉన్న 18 జోన్స్ లో మీరు ఏ జోన్ కి ఎగ్జామ్ రాసినా సరే కంప్లీట్ గా షిఫ్ట్ వైజ్ గా, కంప్లీట్ గా జోన్ వైజ్ గా, కంప్లీట్ గా కేటగిరీ వైజ్ గా, కంప్లీట్ గా ట్రేడ్ వైజ్ గా ఇవి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రూల్ నెంబర్ వాళ్ళకి ఎంటర్ చేశారు కాబట్టి సో ఇది నా స్కోర్ మాత్రమే అనమాట. నేను చెప్పింది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఇంకా ఆ స్కోర్ కనుకుంటే మీరు సేఫ్ స్కోర్ ఉన్నట్టే. డోంట్ వరీ. మళ్ళీ మనకి 2025 లా జాబ్ క్యాలెండర్ అయితే ఉందన్నమాట. సో 2025 అగైన్ మనకి జాబ్ క్యాలెండర్ ఉంది. ఎవరైతే ఇక్కడ మిస్ చేసుకున్నారో అగైన్ మళ్ళీ వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి. ఇప్పుడు డే 1 ఈ రోజు ఎవరికైతే మార్క్స్ తక్కువ వచ్చినా మీరు ఫీల్ అవుతారో మీరు మన ఫ్రెండ్ స్టడీస్ యాప్ లా కంప్లీట్ క్లాసెస్ వినాలి. క్లాసెస్ ద్వారా కాన్సెప్ట్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ పీడిఎఫ్ ఫైల్స్ అయితే అండ్ మాక్ టెస్ట్. సో ఇవి గనక రాస్తే మీకు కంప్లీట్ గా కాన్సెప్ట్ అనేది అవగాహన అనేది 100% వస్తుంది కాబట్టి సో డోంట్ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా రీసెంట్ గా మనకి రైల్వే ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆర్పిఎఫ్ ఎస్ఐ అయితేంది, ఏఎల్పి సిబిటి 1 అయితేంది, ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 అయితేంది, టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితేంది. చాలా మంది కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ స్టూడెంట్స్ చాలా మంది కూడా కోర్స్ తీసుకున్నారు, మాక్ టెస్ట్ తీసుకున్నారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నారు. వాళ్ళు మంచి స్కోర్ కూడా రావడం జరిగింది. ఇది నేను చెప్తుందే కాదు, తీసుకున్న వాళ్ళ కామెంట్ రూపంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ అయ్యి మీ 10 మందికి చెప్పండి. ఓకేనా. సో ప్రస్తుతం 3 గవర్నమెంట్ జాబ్ సాధించే అనుభవం. నాకు ఫస్ట్ వచ్చింది కూడా రైల్వే జాబే కాబట్టి సో మీరు ఒకసారి చూడండి, డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితే వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. పీడిఎఫ్ సంబంధించి కంప్లీట్ గా ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రతి జోన్ వైజ్ గా కేటగిరీ అన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా నేను కిరణ్ స్టడీస్ యాప్ లా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు తీసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.